గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వైకుంఠనాథుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు ప్రధానమైనటువంటి గరుడు సేవ ఇవాళ సాయంత్రం గరుడు వాహనం మీద స్వామివారి భక్తులని కటాక్షించనున్నారు. అయితే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తిరుమల క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే తిరుమలలో గ్యాలరీలన్నీ కూడా ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఏ రకంగా తిరుమల టు తిరుపతి రెండు చోట్ల కూడా పూర్తి స్థాయిలో వెహికల్స్ కావచ్చు, భక్తుల సందోహం కావచ్చు, చాలా ఎక్కువ రద్దీ మాత్రం కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు మాత్రం పటిష్టమైనటువంటి భద్రత, అదే రకంగా ఈ యొక్క రవాణా వ్యవస్థ కూడా సమన్వయంతో అటు ఆర్టీసీ కావచ్చు, టీటీడీ, విజిలెన్సు, పోలీసు అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతి నుంచి వచ్చేటువంటి ముఖ్యంగా వాహనాలు ఏదైతే ఉన్నాయో, ఇతర స్టేట్ నుంచి వచ్చేటువంటి భక్తుల వాహనాలన్నీ కూడా పార్కింగ్ కావచ్చు, వాటి యొక్క ఎక్కడ ఏ ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకోవాలన్నటువంటి ఒక ఏదైతే బోర్డులు కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ యొక్క డైవర్షన్ కావచ్చు, అనేక చోట్ల కూడా ఆ యొక్క పోలీస్ సిబ్బంది కూడా దగ్గరుండి ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండాను భక్తులు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో అయితే చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద చూస్తున్నాం. ఏ మేరకు బారులు తిరిగాయో వాహనాలు మనం చూస్తున్నాం. అయితే 4000 వాహనాలు మాత్రమే తిరుమల క్షేత్రానికి అలో చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తిరుమల క్షేత్రంలో పార్కింగ్ స్థలం దృష్టిలో ఉంచుకొని అధికారులు అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4000 కంటే అదనంగా వెహికల్స్ కానీ అలో చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో 4000 వాహనాలకు మాత్రమే ఈ యొక్క ప్రైవేట్ వాహనాలకు మాత్రం పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆర్టీసీ బస్సులు కూడా ఏదైతే 425 బస్సులు సర్వీసులు మాత్రం ఇవాళ గరుడు సేవ నేపథ్యంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నిమిషానికి ఒక్కసారి బస్సులు భక్తులకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఇటు ఆర్టీసీ అధికారులు కూడా చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి. మొత్తం 3125 ట్రిప్పులు బస్సులు అప్ అండ్ డౌన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. అంటే ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అధికారులు, ఎందుకంటే గరుడు సేవ అంటే లక్షలాది మంది ప్రజలు భక్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గరుడు సేవకు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో వాడుతున్నారని చెప్పాలి. ఇతర డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పోలీసులు పూర్తిగా అన్వేషిస్తున్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఈ యొక్క ట్రాఫిక్ జామ్ కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు ఏమన్నా ఉంటే కూడా గుర్తించే విధంగా డ్రోన్ కెమెరాలు కూడా పోలీసు అధికారులతో వినియోగిస్తున్నారని చెప్పాలి. ఎక్కడే కానీ భక్తులు ఇబ్బంది పడకుండా గరుడు సేవకి సాధారణ భక్తులు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకునేలాగా పూర్తి ఏర్పాట్లు అవుతాయి. అటు అన్ని వ్యవస్థలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే మనం చూస్తున్న అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద పెద్ద స్థాయిలో అయితే వాహనాలు చేరుకున్నటువంటి పరిస్థితి. తిరుమలలో అన్ని గ్యాలరీలో కూడా పూర్తిగా భక్తులతోటి ఇప్పటికే నిండిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు రకంగా టీటీడీ భక్తులకు అన్న పానీయాలు కావచ్చు, భక్తుల ఈ యొక్క రవాణాకు సంబంధించినటువంటి ట్రాఫిక్ వ్యవస్థ కావచ్చు, పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని విభాగాల అధికారులు అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అయితే గరుడు సేవకి అధిక సంఖ్యలో ఏదైతే ఇప్పటికే 3 లక్షలు కావచ్చు, దానికి మించి భక్తులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. గరుడు సేవకు ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టత, ఆ యొక్క భక్తులు కూడా అధిక సంఖ్యలో ప్రతి బ్రహ్మోత్సవాల్లో కూడా గరుడు సేవ అంటే చాలు పూర్తి స్థాయిలో అధిక సంఖ్యలో రద్దీ కూడా ఉంటుంది. కొండకెళ్ళేటువంటి ద్విచక్ర వాహనాలు కూడా నిన్న నైట్ నుంచి కూడా పూర్తిగా తిరుమలకి అలో చేయకుండా ఆపేసినటువంటి పరిస్థితి. కేవలం బస్సులు, ప్రైవేటు వాహనాలు 4000 వాహనాలు మాత్రమే తిరుమల క్షేత్రానికి అలో చేస్తున్నారు. అలిపిరి బస్టాండ్ కావచ్చు, మెయిన్ బస్టాండ్ కావచ్చు, ప్రధాన బస్టాండ్ కావచ్చు, భక్తులతో మాత్రం కిక్కరిస్తుందని చెప్పాలి. కానీ వచ్చినటువంటి భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా బస్సులు సర్వీసులు అన్నీ కూడా ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో రవాణా శాఖ కూడా సంసిద్ధమైందని చెప్పాలి. భక్తులు ఇటు వాహనదారులకు ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా సాఫీగా గరుడు సేవకి భక్తులంతా కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి తనిఖీ కేంద్రం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.